నమస్తే గురుగారు, బాగున్నారా? హ్యాపీ బర్త్డే సార్. రేపు శనివారంతో మీకు 80 నిండుతాయి కదా, 80 కంప్లీట్ అవుతాయి. విష్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడే వచ్చాడు బబ్బీస్ కొడుకు. నిన్న మీ వాడు ఫోన్ చేశాడు, ప్రకాష్ మీ గురించి నాలుగు మంచి మాటలు అన్నీ మంచి మాటలు చెప్పాలనుకోండి, మంచి మాటలు చెప్తాం. అవే ఉన్నాయి మీ దగ్గర. మన అసోసియేషన్ గురించి మనకి, మీకు, నాకు, మా ఫ్యామిలీకి ఉన్నటువంటి అభిమానం, టుగెదర్నెస్, అఫెక్షను, వీటన్నిటి గురించి టైం ఎక్కువ పడుతుందేమో, అంతే కట్ షాట్ చేసి లిమిటెడ్గా చెప్తాను. కొంత రాసుకున్నాను కూడాను, మీరేమనుకోకండి. ఒకటి ఏంటంటే, ఇద్దరికీ ఉన్న అసోసియేషన్ ఎప్పటి నుంచి అంటే 1965 ఆ ప్రాంతాల్లో. నేను గోపి చిన్నప్పుడు మేము ఇక్కడ ఆడుకుంటూ ఉంటే, ఇక్కడ మీరు ఆఫీసులో ఇక్కడ కూర్చునేవారు. జస్ట్ రిమెంబర్ దోస్ స్వీట్ డేస్, స్వీట్ మెమరీస్. అది ఒకసారి రికలెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి, మీకు చూడనుకుంటే తెలుసు, ఒకసారి చెప్దామని చెప్పేసి మీరు ఇలాగా నెక్కర్లు వేసుకుని హై స్కూల్కి వెళ్తుంటే, రావే బాబు పక్కన కూర్చోబెట్టి ఏదో కబుర్లు ఉంటాం, మనం కెజువల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాం. అది ఫస్ట్. అది మీతోటి గురుగారు నాన్నగారి దగ్గర పక్కన జాయిన్ అయ్యి అని చెప్పేసి మీ గురించి నేను గోపి అప్పుడే మీరంటే మాకు ఒక రకమైన ఇది, మీ పర్సనాలిటీ ఒకటింది. ఎప్పుడు వైట్ డ్రెస్ తప్ప ఇంకో రంగు ఉన్న డ్రెస్ ఎప్పుడు వాడలేదు మీరు. ఎప్పుడు ఎవరు చీర్ఫుల్ పర్సన్. అది చూసేటప్పుడు మీరు అన్నప్పుడు మా ఇద్దరికి ఒక రకమైన ఫ్యాసినేషన్ అప్పుడే ఏర్పడేది. తర్వాత టెన్నిస్ ఆడడం అది మేము చూసాం, నాటకాలు వేయడం మేము చూసాం, రాజకీయాల్లో మేము వెనకాల తిరిగాం, మీ ఉపన్యాసాలు విన్నాం, మీతో ఫాలో అవుతుండే వాళ్ళం. మీరు మా ఇన్స్పిరేషన్. అది అలా పెట్టుకుంటూ అలా డెవలప్ అయ్యాం మేము. మీ సంస్కారం కూడా మాకు అలాగే అబ్బింది. తర్వాత మీకు నాన్నగారికి ఉన్న అసలు ఏంటంటే, ఆయనకి మీకు ఉన్న ప్రేమ, అభిమానం, నాన్నగారు అంటే గురువు గారిగా దైవంగా మీరు భావించడం. ఆయన పోయిన తర్వాత ఆయన పేరు పెట్టి కాలేజీలో డయాస్ కట్టి ఆయన పేరే పెట్టడం, వెంకట సూర్యకామేశ్వరరావు కళా మందిరం అని చెప్పేసి పెట్టడం, ఇవన్నీ పెట్టడం ఒకటి. తర్వాత నాన్నగారు పోయినప్పుడు కూడా మీరు ఆ రోజు అక్కడే ఉన్నారు, పెద్ద కొడుకుగా మీరే చూశారు. మా పెద్దన ఈ ఊళ్ళో లేడు, ఆయన ఇక్కడ లేడు, అప్పుడు ఉన్నాడు కానీ ఆయన లేడు. ఎందుకంటే ఎక్కడ దూరంగా ఉండబట్టి మీరే నాన్నగారికి కొడుకుగా మిమ్మల్ని నాన్నగారు చూసుకున్నారు. ఇదే ఫ్యాక్ట్. అలాగే మాకు అన్నగారిలాగే మీరు ఇప్పటివరకు కూడా మీరంటే అదే గౌరవం. నాన్నగారి తర్వాత అదే గౌరవం మీరంటే నాకు, గోపికి, మా ఫ్యామిలీ అందరికీ కూడా మీరంటే అభిమానం, ఎంతో అభిమానం ఉంది. తర్వాత మీరు నాన్నగారు మీ ఇద్దరూ డిస్కస్ చేసుకోవడం, రాత్రి 10-11 గంటల వరకు హనుమంతరావు కూర్చోవాయి చెప్తానని చెప్పేసి ఆయన మోరల్స్ చెప్తుంటే ఆయన వింటూ మీరు గడపడం, లీగల్ ఆస్పెక్ట్స్ మీరు ఇద్దరు మాట్లాడుకోవడం, నాన్నగారు డిక్టీ చేస్తుంటే మీరు రాయడం, ఇవన్నీ కూడా ఎప్పటికి కూడా కళ్ళ కట్టినట్టు నాకు ఇప్పటికి కూడా కనిపిస్తున్నాయి. మరి గోపి పెళ్లి ఎవరు చేశారు? మీ ఇంట్లో చేశారు. నాన్నగారు ఎక్కడ ఏలూరు, ఎక్కడ ఏలూరు కష్టం అని చెప్పేసి మా ఇంట్లో చేస్తానని చెప్పి మీరే ముందరకు వచ్చి, ఎందుకంటే పిల్లలకి తెలియాలి మనకున్న ఇది. రికార్డ్ చేసేవాడు వీడి గురించి చూడాలి, వీళ్ళు నేర్చుకోవాలి ఇవన్నీ. మీరు గురుగారి కొడుకు పెళ్ళి మా ఇంట్లో చేయాలని చెప్పేసి అది పెద్ద గర్వంగా ఫీల్ అయ్యి మీరు ఇంటి దగ్గర ఒక రోజులో డయాస్ కట్టేసేసి వాటి పెళ్ళి మీ ఇంట్లో చేశారు. మా ఆడపిల్లి వారు వీడి నేను చెప్పేసి అది మేము మర్చిపోవాలి. గోపి పోయినప్పుడు వచ్చారు, నాన్నగారు మీ చేతిలో వెళ్ళిపోయారు. అన్నీ మా ఫ్యామిలీ అయితే ప్రతి ఇంపార్టెంట్ ఈవెంట్కి కూడా మీరు లేని ఈవెంట్ లేదు సార్. గురుగారు హోల్హార్టెడ్గా చెప్తున్నాను, మీరు మాకు ఒక బ్యాక్ బోన్ అండ్ మీ హై లెవెల్లో మీరు ఉన్నారు, అలాగే ఉండాలి. ఇంకా టైం ఎక్కువైపోతుంది కాబట్టి చెప్తున్నాను, మీరు 100 వసంతాలు కూడా జన్మదిన శుభకార్యం కూడా 100 ఏళ్ళు కూడా మీరు హ్యాపీగా పాపలతో మనవాళ్ళతో హాయిగా మీరు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గురుగారు మీ ఆశీస్సులు మా వాళ్ళకి కావాలి, మా ఫ్యామిలీకి కావాలి, ముఖ్యంగా నాకు. బికాజ్ యు నో మై పొజిషన్ ఇన్ ది ఫ్యామిలీ. మా కుటుంబ ఆత్మీయులు, స్నేహితులు, మా శ్రేయోభిలాషి అయిన శ్రీ పొన్నాడు హనుమంతరావు గారు 80 సంవత్సరాలు వసంతాలు నుండి 81వ సంవత్సరంలోకి వస్తుంటే కుటుంబ ఆత్మీయులాగా మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. పొన్నాడు హనుమంతరావు గారిని ఎప్పుడూ కూడా వ్యక్తి కింద నేను ఎప్పుడూ చూడలేదు. ఒక సమాజానికి చైతన్యం ఇచ్చే ఒక స్ఫూర్తి.
మా అదృష్టం కొద్దీ మా 3 తరాల మా కుటుంబాలతో న్యాయవాద వృత్తిలో ఉన్నామండి, కుటుంబ పరంగా ఉన్నామండి. అటువంటి మహామనిషి మాకు ఆత్మీయులుగా ఉండడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఆయన దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది భావితరాలు. ఒక క్రమశిక్షణతో కాకుండా న్యాయవాద వృత్తిలో 2022కి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు. 60 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే న్యాయవాద వృత్తిలో అరుదుగా లభించే అవకాశం అది. అవకాశమే కాకుండా అటువంటి మహనీయునికి న్యాయవాద వృత్తిలో 60 సంవత్సరాలు నిండడం అనేది మా న్యాయవాద వృత్తికే ఒక గర్వకారణం, అది ఒక ఆభరణం. అది ఆయన వృత్తితో 50 సంవత్సరాలు ఆయనతో నాకు అనుబంధం ఉన్న అదృష్టం నాకు లభించింది. నేను ప్రత్యేకించి ఆయనలో గమనించింది ఏమిటంటే, న్యాయవాద వృత్తి అనేది ఒక సమాజంలో ఒక బాధ్యత నిర్వర్తిస్తున్నట్లు, కక్షదారులకు న్యాయసేవ అందిస్తున్నట్టు ఆయన వృత్తి చేపట్టారే తప్ప ధనార్జన అనేది ఆయనకు వృత్తిపరంగా ఈ వృత్తి ధనార్జనకు ఉపయోగపడే వృత్తి అని చెప్పి ఎప్పుడూ ఆయన ఆలోచించలేదు. ఆయన వృత్తిలో నేను ఆనందంగానూ గర్వంగానూ చెప్పేది, ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ మెరిటోరియస్. నాకు ఒక న్యాయవాదిగా హనుమంతరావుతో 50 సంవత్సరాలు నాకు పరిచయం ఉంది. వృత్తిని ఎప్పుడూ కూడా ఒక సంపాదించుకోవడానికి వృత్తి కింద ఆయన ఎప్పుడూ భావించలేదు. ఆయన స్థాయి న్యాయవాదులు అరుదుగా ఉంటారు న్యాయవాద వృత్తిలో. ఐ కెన్ ప్రౌడ్లీ సే ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ అడ్వకేట్స్ ఆఫ్ అవర్ లీగల్ ప్రొఫెషన్. ఆయన ఒక కేసు నిర్వర్తిస్తుంటే ఆయన అనేక విషయాలు, అనేక కోణాల్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అదే కాకుండా ఒక న్యాయవాద వృత్తిగా పరిమితం అవ్వకుండా సామాజికంగా ఆయన న్యాయవాద వృత్తికి వచ్చినప్పటి నుంచి రాజోలు గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, వారి తండ్రి గారు ఆయన కూడా మహానుభావులు పొన్నాడు సూర్యారావు గారు, గ్రామానికి ఎనలేని సేవ చేసిన స్వతంత్ర సమరయోధులు. ఆయన అడుగుజాడల్లో ఆయన నడుచుకోవడమే కాకుండా ఆయన ఆదర్శాలకు అనుకూలంగా గాంధీ మహాత్ముడు వారి ఇంట్లో బస చేసిన స్ఫూర్తిని ఆయన తీసుకుని ఆ అడుగుజాడల్లో ఆయన తండ్రి గారు రాసిన డైరీని ఒక భగవద్గీతలాగా ఆయన అందరికీ దాంట్లో ఉన్నవన్నీ చదివి వినిపించి ప్రేరణ కలగజేసిన మహా వ్యక్తి. ఆయన ఎన్ని కోణాల్లో ఆలోచించినా న్యాయవాదిలో ఉత్తమ న్యాయవాది. సాహితీ రంగంలో ఎనలేని సేవ చేశారు. విద్యాకాంక్ష, ఆయన ఒక విద్యార్థిలాగా ఆయన పెద్ద వయసులో ఎల్ఎల్ఎం చేయడమే కాకుండా న్యాయవాద వృత్తిలో డాక్టరేట్ చేసి డాక్టర్ పొన్నాడు హనుమంతరావు గారు అని చెప్పేసి ఆయన పేరు ముందు ఉంటే ఆయనకే కాదు మా అందరికీ కూడా గర్వకారణం. అదే కాకుండా గ్రామంలో, రాజోల గ్రామంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఆ రోజుల్లో కాలేజీ విద్యకి మేము అందరూ ఇతర ప్రాంతంలో చదువుకున్న రోజులు అది. రాజోల్లో గవర్నమెంట్ కాలేజీకి ఐ కెన్ ప్రౌడ్లీ సే, ఫ్రాంక్లీ సే, ఈ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ రాజోల్ గవర్నమెంట్ కాలేజ్. Except him,
దే వుడ్ నాట్ బి ఎనీ కాలేజ్ ఎట్ రాజోల్. అది మనం అందరూ కూడా భావితరాలు అందరూ గుర్తుకోవాల్సిన విషయం. అది రాజోల్లో టీటీడీ కళ్యాణ మండపానికి ఆయన కూడా సామాన్య కుటుంబీకుడు, ఆయన హనుమంతరావు గారు. ఉదారంగా కళ్యాణ మండపానికి స్థల సేకరణలో ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఆయన ఎకరం భూమి నామినల్ ప్రైస్కి ఆయన యొక్క వాల్యుబుల్ ప్రాపర్టీని నామినల్ ప్రైస్కి టీటీడీ వారికి ఇవ్వడం, ఆ దాంట్లో ఈరోజు నేను టీటీడీ కళ్యాణ మండపం జరగడం అయింది. జిల్లాలో సెకండ్ టీటీడీ కళ్యాణ మండపం. అదే కాకుండా వేద పరిషత్తుకి వాళ్ళ తండ్రి గారు ఆయనకు అప్పచెప్పిన బాధ్యత ఈ రోజుకి కూడా పవిత్రంగా దాన్ని భావించి వేద పరిషత్తుని అభివృద్ధి చేయడమే కాకుండా ఒక భవన నిర్మాణం చేసి దానికి ఎంత వేద పరిషత్తుకి ఒక ఔన్నత్యం తీసుకొచ్చి ఆయన చేయడం అనేది పొన్నాడు హనుమంతరావు గారు యొక్క, అది ఆయనకు ఆసక్తి ఉంది దాంట్లోనూ. రెండోది తండ్రి గారు ప్రారంభించిన సంస్థ అని చెప్పి మక్కువతో ఎంతో దాని మీద ఆయన చేయడం జరిగింది. అది అలాగే అనేక ఆయన పుట్టినరోజు వేడుక సందర్భంగా ఆయన గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పచ్చు. మా కుటుంబం ప్రత్యేకించి ఆయనకి ఎంతో మేము కృతజ్ఞతలు అనుబంధం ఉండేది. ఒకలాగా నేను బహుశా చాలాసార్లు చెప్తూ ఉంటాను, మా యొక్క అదృష్టమేమో పొన్నాడు హనుమంతరావు గారితో కుటుంబంతో మా సన్నిహితం. ఆయనే కాదు, వారి కుటుంబీకులందరితో కూడా మాకు ఒక పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ కింద మేము ఉండడం అనేది, హనుమంతరావు గారు అంటే అందరికీ కూడా మా కుటుంబీకులందరికీ కూడా ఒక పెద్ద కింద మేము భావించడం అనేది అందరికీ కూడా ఒక అలవాటు అయింది. అటువంటి మహామనిషికి 88th బర్త్డే, 8 years కంప్లీట్ చేసుకుని 81 yearలో రావడం అనేది మంచి డిసిప్లిన్ పర్సన్. ఆయన ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్త తీసుకుని ఒక సిస్టమేటిక్గా ఉండి అలవాటు ఉన్న వ్యక్తి. అది సహజంగా ఆయన సత్యమని, నాకు సోదరి అక్కయ్య గారనే సత్యవాణి గారు అందరినీ వదిలిపెట్టి వెళ్ళినప్పటికీ కూడా, ఆ లోటు ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి ఆ లోటు లేకుండా ఆయన జీవితాన్ని ఆనందకరంగా చేసిన కుటుంబ సభ్యులను కూడా నేను ఎప్పుడూ కూడా నాకు ఆ కుటుంబ సభ్యులను కూడా అసమాటు నేను ఎత్తి తెచ్చుకుంటూ ఉంటాను. ఇది మోడల్ ఫర్ ఎవ్రీబడి. నేను చిన్నప్పుడు నా సంఘటనలు కొన్ని చెప్తుంటే, నేను చిన్నప్పుడు నాకు మామూలుగా సహజంగా సమాజపరంగా నేను స్వేచ్ఛగా ఉండేవాడిని, తిరిగేవాడిని. నేను ఆయన చెప్పిన ప్రతి సూక్తి కూడా నేను చిన్నతనంలో ఆయనతో ఎక్కువ నేను న్యాయవాద వచ్చినప్పటి నుంచి ఆయనతో నేను ఉండడంతో, ఆయన ఒక సందర్భంలో బ్రాహ్మణ సంఘం ఆయన సత్కరించిన సందర్భంలో, భూపూజ చేసిన సందర్భంలో ఆయన ఒక మాట అన్నారు, ప్రతి బ్రాహ్మడు గాయత్రి మంత్రం అనేది గాయత్రి చెయ్యవలసింది, అది ఒకటే మనకు శ్రీరామ రక్ష అన్నారు. ఆయన చెప్పింది నేను విని, అంతకుముందు గాయత్రి నేను చేసేవాడిని కాదు, ఆయన చెప్పిన స్ఫూర్తి చెందిన గాయత్రి చేసి ఈరోజు వరకు గాయత్రి పొద్దునే సంధ్యావందనం చేసుకుని గాయత్రి పట్టణం చేసుకోవడం వలన నాకు చాలా ఎంతో నాకు స్ఫూర్తి ఆనందం కలగజేసిన మహా వ్యక్తి శ్రీ పొన్నాడు హనుమంతరావు గారు. అదే కాకుండా ఆయనతో వెళ్ళినప్పుడు నేను చేసినప్పుడు ఓ ఫోటో తీసుకొచ్చి, ఆ ఫోటోలో ఆ సూట్ కేసులో ఫోటో ఉండి దేవుని ఫోటో, ఆయన దండం పెట్టి చేస్తూ ఉండేవారు. ఇంట్లో ఉదయం లేచిన వెంటనే స్నానం చేసిన వెంటనే ఫోటోలన్నిటికీ కూడా అగరతలు వెలిగించి ఆ తడితో తువ్వాలతో ఆయన పెద్దలందరికీ కూడా దేవుళ్ళకి దండం పెట్టుకుంటూ ఉంటే, అది స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా అదే అలవాటు చేసుకున్నాను. ఆయన దగ్గర అనేక విషయాలు నేను నేర్చుకున్న అదృష్టం నాకు లభించింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను క్లియర్గాను హనుమంతరావు గారు అనే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయన పుట్టినరోజు అనేది ఒక అందరికీ కూడా ఒక ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని చేసే వేడుకది. అందుకు భగవంతుడు అన్నీ కూడా ఆయనకి పూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఆయన శత వసంతాలు ఆనందంగా ఉండాలని చెప్పేసి నేను మనసా వాచా కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో పొన్నాడు వారి వారసులందరికీ కూడా హనుమంతరావు గారిని మనం అభిమానించడం
ఇది కాకుండా వారు హనుమంతరావుని స్ఫూర్తి తీసుకుని గ్రామానికి సమాజానికి మనం అంకితం అవ్వాలని చెప్పేసి నేను ఒకసారి మనసా వాచాన్ని కోరుకుంటున్నాను. అందరికీ కూడా హనుమంతరావు గారికి మా కుటుంబం తరఫున నా తరఫున ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. జన్మదిన శుభాకాంక్షలు పెద్ద మావయ్య గారు. నాకు అత్యంత ప్రేమాస్పదుడు, స్నేహితుడు, శ్రేయోభిలాషి అయిన నా చిన్ననాటి ప్రాణ స్నేహితుడు శ్రీ పొన్నాడు హనుమంతరావుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అతను 80 సంవత్సరం పూర్తి చేసినందుకు త్వరలో సహస్ర మాసాలు పూర్తి చేస్తాడని ఆశిస్తున్నాను. భగవంతుడు అతనికి ఆరోగ్య విషయాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. హాయ్ మావయ్య గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాగే శతాధిక వర్షాలు మాతో పాటు ఉండి మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తూ పెద్దగా నడిపిస్తూ ఉండాలని నాకు కోరుకుంటున్నాను. రాజోలు రావాలని, మీ పుట్టినరోజు పండుగలో పాల్గొనాలని ఉంది. ఏంటో ఈ కరోనాతో ఎక్కడికి వెళ్ళట్లేదు. మళ్ళీ 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 మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. బాబాయ్ గారు, మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ ఆశీర్వచనాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఒకసారి మీరు కాకినాడ కూడా మా ఇంటికి కూడా రావాలని కోరుకుంటూ, మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హలో తాతగారు, విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయ్ బుల్లుమాయ, 80 వసంతాలు నిండిన సందర్భంగా నీకు మా జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాము. హ్యాపీగా ఉండాలని. నీ నుంచి మేము చాలా నేర్చుకోవాల్సింది ఉంది. నీ జీవితం మాకు చాలా ఆదర్శమైంది. నీ కుటుంబం పట్ల నీ బాధ్యత అని, లేకపోతే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కష్టాల్లో పాలు పంచుకోవడం అని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము. నేను ఎంతో ఓర్పుతో ఇలా ఎలా ఉండగలుగుతాడా అని అనిపించేటటువంటి విధానంతో, చాలా స్ఫూర్తితో మాకందరికీ ఒక ఆదర్శంగా నిలిచిన వ్యక్తివి నువ్వు. అలాంటి నీకు భగవంతుడు ఎల్లవేళలా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నువ్వు మాకు చాలా ఇష్టమైన మేనమామవి. ఎన్నో సందర్భాల్లో నువ్వు మాకు తండ్రితో సమానంగా బాధ్యతలు వహించిన వ్యక్తివి. అంచేత ఎప్పుడూ నిన్ను భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం మా కుటుంబం అంతా కూడా. హ్యాపీ బర్త్డే పెద్దనాన్న గారు. వి ప్రే గాడ్ ఫర్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. పొన్నాడ హనుమంతరావు గారు 80 సంవత్సరముల సంతృప్తికరమైన, సంతోషకరమైన జన్మదినములు జరుపుకుంటూ 80 సంవత్సరములు కంప్లీట్ చేసిన సందర్భంలో వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ నా తరపున, నా కుటుంబ సభ్యుల తరపున శుభాకాంక్షలు అందజేస్తున్నాను. పొన్నాడ హనుమంతరావు గురించి అతన్ని గారు అన్న నేను, ఎందుకంటే నాకున్న పరిచయంతో గారు అంటే అతన్ని కొద్దిగా, నాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకు నేను హనుమంతరావే అంటాను. ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటే క్షమార్హులను. హనుమంతరావుతో నాకు 1970 నుంచి పరిచయం. నేను 1970లో అమలాపురం నుంచి రాజోలు న్యాయవాది వృత్తిరీత్యా బదిలీ అయ్యారని చెప్పచ్చు. అప్పటి నుంచి 1976 వరకు కలిసి రాజోల్లో ప్రాక్టీస్ చేశాం. తర్వాత నేను వృత్తిరీత్యా రాజోలు వదిలి వెళ్ళడం జరిగింది. అయినా మా పరిచయం కొనసాగుతూనే ఉంది. హనుమంతరావు న్యాయవాదిగానే కాకుండా ఒక ఉపాధ్యాయుడిగా, మర్కంటైల్ లా టీచర్గా పనిచేయడం చేసింది అన్నది చాలామందికి తెలిసిన విషయమే.
అదే కాకుండా అతను ఒక మంచి రచయిత. అతను రాసిన పుస్తకాలు మీకు అందరికీ తెలిసే ఉంటాయి. న్యాయ విజ్ఞాన వేదిక కోవిజన్. దానికి నేను తెలుగులో చాలా చట్టాలకి అతను తెలుగులో అనువాదం చేసి అందరికీ అందుబాటులో ఉండేట్టు చేసినాడు. ఆ పుస్తకానికి నన్ను ఎడిటర్గా ఉండమని చెప్పేసి నాకు ఆ మహాద్భాగ్యాన్ని కలగజేసినాడు. అందుకు అతనికి కృతజ్ఞతలు. ఆ పుస్తకం రవీంద్ర భారతిలో రిలీజ్ అవ్వడం జరిగింది హైదరాబాదులో. అదే కాకుండా ఈ మధ్యన కూడా మరో ఒక సుందరకాండ మీద ఒక పుస్తకం రాసినాడు. ఇవన్నీ కూడా ఏంటంటే అతనికి ఉన్న జ్ఞానాన్ని ప్రజలకి పంచాలనే ఉద్దేశం ఉంది. అది నిజంగా హర్షించదగ్గ విషయం. అదే కాకుండా రచయితే కాకుండా అతనికి ఆ జిజ్ఞాస విజ్ఞానం అంటే న్యాయశాస్త్రం మీద ఉన్న జిజ్ఞాస అంతులేంది. అతను వయసు మళ్ళిన తర్వాత కూడా రీసెర్చ్ పిహెచ్డీలు చేసి డాక్టరేట్లు పొందడం అనేది నిజంగా మనం అందరం మెచ్చుకోవాల్సిన విషయం. అతన్ని ఈ సందర్భంలో మరి ఒకసారి నేను అభినందిస్తున్నా. నేను ఒకసారి రాజోల్లో అతను జన్మదిన ప్రాక్టీస్ 25 ఏళ్ళ ప్రాక్టీస్ అంటే గుర్తులేదు నాకు. ఆ సందర్భంలో ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంలో నేను మాట్లాడుతూ అతని తల్లి ఏమి పెట్టి అతన్ని పెంచింది, ఆ రహస్యం ఏమిటో నిజంగా అందరికీ అందుబాటు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను చమత్కారంగా మాట్లాడడం జరిగింది. నిజంగా అన్ని సద్గుణాలు గల వ్యక్తి చాలా అరుదు. అందులోనూ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రంగంలో అతను ఉన్నా ఆ రంగానికి న్యాయం చేసినాడు. రాజకీయంగా కూడా అతను మంచి ఒక రాజకీయ ప్రముఖునిగా రాజోలు తాలూకాలో అంతటి సలహా లేకుండా ఏ వ్యవహారాలు చేసేవారు కాదని చెప్పడంలో అతిశక్తి లేదు. రాజోల్లో కూడా ఒక మంచి వచ్చినా చెడ్డ వచ్చినా అతను ముందుండేవాడు. అదే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో అదంటే లలిత కళా సమితి అని ఒకటి పెట్టారు. అదే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆ శివాలయం ఇది రెనోవేషన్ అనండి, లేకపోతే ఇంకొకటి అనండి, ఇవనండి, మీకు అందరికీ బాగా తెలుసు నాకన్నా. వాటిలో ముందుండి తను ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా చేయించినాడు. ఈజ్ ఏ మాస్టర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. ఏదో మాస్టర్ ఆఫ్ ఆల్ వాక్స్ అండ్ అది ఏదో ఇది సామెత ఉంది. ఆ సామెత ఇతనికి వర్తించదు. ఎందుకంటే ఏ రంగంలో చూసినా కూడా అతను నిష్ణాత సంపాదించినాడు. అది చాలా అరుదైన విషయం. అటువంటి మిత్రుడు నాకు దొరకడం చాలా భాగ్యంగా భావిస్తున్నాను. అతనికి అతని కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇచ్చి నిత్యం కాపాడవలసిందిగా నేను కోరుతూ మరి ఒకసారి హనుమంతరావుకి, అతని కుమారులకు, కూతురునికి, మనవరికి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే మా కుటుంబ సభ్యుల తరపున కూడా అతనికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. హాయ్ మావయ్య. హాయ్ బాబయ్య. మరువలేని మరపురాని మా బుల్లి మావయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మావయ్య, మా అమ్మ మాకు దూరమైన రోజు నుంచి నువ్వు బుల్లెత్తయ్య మా కుటుంబానికి అందించిన సహాయ సహకారాలు మేము ఎప్పటికీ మర్చిపోలేము మావయ్య. మా జన్మ అంతా అలా గుర్తుంటూనే ఉంటుంది మాకు. నువ్వు పిన్ని ఎంతో బాధ్యత వహించి రాజోల్లో మీ ముంగిట్లో మా వివాహం ఎంతో వైభవంగా జరిపిన రోజులు కానీ, మేము రాజోలు ఎప్పుడు వచ్చినా సరే ఆనందంగా గడిపిన రోజులు కానీ ఎప్పటికీ మర్చిపోలేం బాబయ్య. కేవలం కుటుంబీకులు రక్త సంబంధికులని మాత్రమే కాదు, ఎంతో మందికి నీ మంచితనాన్ని రుచి చూపించావు మావయ్య. మాకు ఏర్పడిన బాధ్యతల వల్ల మిమ్మల్ని రెగ్యులర్గా కలవలేకపోయినా మీ గురించిన ముచ్చట్లు మా మధ్య ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి బాబయ్య. నువ్వు ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో ఎన్నో జరుపుకుంటూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఆ భగవంతుడు ఎన్నో ఆయురారోగ్యాలతో కలకాలం ఉండేలా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
నీ ఆశీస్సులు మా కుటుంబానికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ నీకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయ్ అన్నయ్య గారు, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలా పుట్టినరోజు ఎన్నో జరుపుతూ ఉండాలని నా కోరిక. హాయ్ బావా, నమస్కారం. 80 వసంతాల పుట్టినరోజుకి మా శుభాకాంక్షలు. మా చిన్నప్పటి నుంచి నిన్నే ఆదర్శంగా చేసుకుని ఎదిగాం. శుతిమెత్తగా నువ్వు చెప్పే కట్టుబాట్లని మా ఉన్నతికి ఎంతో సహాయపడ్డాయి. ఊరికి, మా కుటుంబానికే కాకుండా ఊరికి కూడా నీ అవసరం చాలా ఉంది. ఇలాగ నువ్వు త్వరలో సహస్ర చంద్ర దర్శనం చేసుకోవాలని కోరుతూ కృష్ణ భారతి. హ్యాపీ బర్త్డే పెద్దాద్ గారు. హ్యాపీ బర్త్డే పెద్దనాన్న గారు. పుట్టినరోజు శుభాకాంక్షలు పెదమాయి గారు. ఈ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు కూడా చెప్పుకోదలుచుకున్నాను. మీరు మా కుటుంబానికి చేసిన మోరల్ సపోర్ట్ మా ముందర జనరేషన్కి, మా జనరేషన్కి, మేమందరం ఇలా ఉండడానికి అది కారణమైంది. ముఖ్యంగా 2006లో మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ వలన ఈరోజు మేమందరం ఇలా కలిసి ఉండగలిగాం. సో ఈ సందర్భాన్ని నేను ఎప్పుడు, మీరు అప్పుడు ఇచ్చిన మోరల్ సపోర్ట్ని నేను ఎప్పుడూ మర్చిపోను. మళ్ళీ పుట్టినరోజు శుభాకాంక్షలు. హనుమంతరావు గారు, మీరు 80 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, మీ ఆశయాలు నెరవేరాలి. అలాగే 100 సంవత్సరాలు కూడా పుట్టినరోజు ఇలాగే చేసుకుని మీరు అందరికీ గైడెన్స్ ఇచ్చి అందరికీ మంచి జరిగేటట్టు చేయాలి. దేవుడు మిమ్మల్ని కరుణంగా, శాంతంగా, సుఖంగా, శుభ్రంగా, మంచిగా చూసేటట్టు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన పెద్దమావయ్య గారికి 80వ జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో ఇంకా ఎన్నో జన్మదినాలు ఇలాంటివి మీరు చేసుకుని మమ్మల్ని ఆశీర్వదిస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తూ, మమ్మల్ని గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని మా ఆకాంక్ష. మీ యొక్క జీవన విధానం ఎంతో అనుకరణీయం. మీకున్న డిసిప్లిను, మీకున్న ఓవరాల్ నాయకత్వ లక్షణాలు మాకెంతో ఆదర్శం. I try to imitate some of those things. Hope I will succeed one day. ఈ 80వ జన్మదినం హైదరాబాద్లో మీ పిల్లలతో, మీ మునిమనవలతో, మీ మనవలతో చేసుకోవడం వాళ్ళ అదృష్టం, మా అందరి యొక్క ఆనందం. విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నమస్కారం బాబాయ్ గారు, విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే మరెన్నో జన్మదినాలు చేసుకుంటూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. బులినా, పుట్టినరోజు శుభాకాంక్షలు. అయినా నువ్వు రేపు చేసుకోకదా, నీ తర్వాత చెప్దాని ఊరుకున్నాను, అయినా చేస్తున్నాను. ఓకే, ఇలాగే నూరేళ్ళు పండుగ చేసుకోవాలి నువ్వు తప్పకుండా. మన ఇల్లు ఎలా అయిందో అలా నువ్వు కూడా నూరేళ్ళ పండుగ చేసి అందరికీ తోడుగా నీడగా ఉండి ఆయురారోగ్యాశ్రాలతో ఉండాలి. ఎప్పుడు కూడా మమ్మల్ని అందరినీ దీవిస్తూ మనవల్ని, ముని మనవల్ని ఎత్తి, ఎని మనవల్ని ఎత్తి అలా ఎప్పుడు నూరేళ్ళు ఉండు, ఆయురారోగ్యాశ్రాలతో ఉండాలి. బాబాయ్ గారు హ్యాపీ బర్త్డే. హాయ్ బుల్లిమాయ, జన్మదిన శుభాకాంక్షలు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాగే కలకాలం అందరికీ ఒక లైట్ హౌస్ లాగా ఉంటూ మాకు తెలియనివి మీరు చెప్తూ ఇలా నూరేళ్ళు మనం సెలబ్రేట్స్, గాంధీ హౌస్ సెలబ్రేట్ చేసుకున్నట్టు నీ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఆల్ ది బెస్ట్, విష్ యూ గుడ్ హెల్త్. హనుమంతరావుకు
81వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఇలాగే 100వ సంవత్సరం పుట్టినరోజు కూడా జరుపుకుంటూ పిల్లలతోటి, మనవలతోటి సంతోషంగా ఆరోగ్య ఐశ్వర్యాలతోటి అభివృద్ధి రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ దేవుడిని కోరుకుంటున్నాను. నేను వచ్చేసరికి హనుమంతరావుకి 13వ సంవత్సరం, చైత్రామ్మకి 8వ సంవత్సరం, నాగమణికి 5వ సంవత్సరం. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లలు, చిన్న స్కూల్లో చదువుకుంటూ ఉండేవారు. మీ అందరికీ కూడా ఇలాగే వృద్ధిలోకి వచ్చి సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటాను. బుల్తాత గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. బులిబాబాయ్ బులి పెద్దనాన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాగే 100 ఏళ్ళు 100 ఏళ్ళు జీవించాలని, మాకందరికీ మీరు అండగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. హలో బుల్లిమాయ, హ్యాపీ బర్త్డే విషెస్ టు యూ. నువ్వు ఈరోజు బాగా గుర్తొచ్చావు. వాళ్ళ చిన్నప్పటి నుంచి మాకు బీటింగ్ రిట్రీట్ చూపించి ఈరోజంతా నువ్వే గుర్తొచ్చావు. అది చూస్తుంటేను ఇలాగే నువ్వు మళ్ళీ జరుపుకోవాలని ఆశిస్తున్నాను. జనవరి 30వ తారీఖు కొన్నాడు హనుమంతరావు గారు 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40వ ప్రవేశిస్తున్న సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. హనుమంతరావు గారు ఫిజికల్గా పూర్తిగా ఫిట్గా ఉన్నారు. ఆయన మెంటల్ ఫ్యాకల్టీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఆయన మిషన్ ఎక్విటీ బ్రహ్మాండంగా ఉంది. 80 ఏళ్ళు వచ్చాయని అనుకోవాలేమో, 80 ఏళ్ళు నిండాయని అనుకోవాలేమో తప్ప అదర్వైజ్ భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యం ఇచ్చారు. ఇవాటికి పుస్తకాలు చదువుతున్నారు, రాస్తున్నారు. అది ఇటు వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు, హైదరాబాద్ కొన్నాళ్ళు ఈ షటిల్ సర్వీస్ చేయడానికి కొద్దిగా ఆయనకి చిరాకుగా ఉంది. 100 వసంతాలు రాజోలు అనే పుస్తకం రాసిన హనుమంతరావు గారికి 100 వసంతాలు రాజోల్లోనే పూర్తయ్యాలి. రాజోల్లోనే 100 వసంతాలు సంబరం పెద్దగా చేసుకోవాలి. ఆ అవకాశం మాకు రాదనుకుంటున్నాను. మా భయం మాది. హనుమంతరావు గారు ఇప్పటికీ నిన్న కాక మొన్న పుస్తకం రాసి దాన్ని మా చేతే ఆవిష్కరింపజేశారు. అంటే రాతలో కానీ, చేతలో కానీ, చూపులో కానీ, జ్ఞాపక శక్తిలో కానీ ఏదైనా ఒక ఇన్సిడెంట్ వచ్చిందంటే ఏనాడు బ్రహ్మాండంగా జ్ఞాపకం చేసుకుని చెప్పగలరు. అంచేత అవన్నీ మెంటల్ ఫ్యాకల్టీ, ఫిజికల్ ఫ్యాకల్టీ అన్నీ బాగున్నాయి కాబట్టి ఏదో వయసు 80 అయిందని అనుకోవాలి. 80 కాదు, ఆయనకి 8 ఏళ్ళే. అంత చక్కగా ఉన్నారు. భగవంతుడు ఆయనకి ఇంకా బ్రహ్మాండమైన ఆయుష్ ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి. ఆయన పిల్లలు ఆయన సహస్రచంద్ర దర్శనం రాబోయే కొద్ది సంవత్సరాలు రాజోల్లో అద్భుతంగా ఘనంగా, రాజోల్లోనే మళ్ళీ వాళ్ళు చట్నీస్ కిట్నీస్ అని చెప్పి అక్కడ హైదరాబాద్లో చేయడం కాదు, ఇక్కడే చేయాలి. ఇది మా కోరిక. మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు హనుమంతరావు గారు. హ్యాపీ బర్త్డే తాతగారు. నేను ఇక్కడున్నా, డబ్లిన్లో ఉన్నా, మీ మెసేజెస్ వచ్చినప్పుడల్లా చాలా ఇన్స్పైరింగ్గా, మోటివేటింగ్గా ఉంటాయి. మీరు చేసే పనులు, మీరు జనాలతో ఉండే విధానం చాలా నేర్చుకోవాలి చూసి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే తాతగారు. హ్యాపీ బర్త్డే మాయ్య గారు. ఏం చెప్పాలి మీ గురించి? చాలా ఉంటుంది చెప్పాలంటే, నేను చెప్పడం కష్టం. నేను ఒక బొమ్మ వేశాను, కానీ అది అబ్స్ట్రాక్ట్. అది అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. మీకు నేను పర్సనల్గా పంపిస్తాను నేను తర్వాత. నేను మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చాలా విషయాల్లో చెప్తూ ఉంటాను సన్నీకి కూడా చిన్నప్పటి నుంచి. సొసైటీతో ఎలా ఉండాలి, అందరితోటి ఎలా మింగిల్ అవ్వాలి, రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, అవన్నీ సన్నీకి చెప్తూ ఉంటాను. నెక్స్ట్ నేను నాన్నగారు తర్వాత మళ్ళీ మిమ్మల్నే నాన్నగారు అనుకుంటూ ఉంటాను. అందుకే సన్నీ ఏది అచీవ్ అయినా ఫస్ట్ మెసేజ్ మీకే పెడతాను. సన్నీ అయినా శ్రీనివాస్ అయినా ఏది అచీవ్ అయినా ఫస్ట్ మెసేజ్ మీకు పెట్టమంటాను. మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటే మాకు చాలా హ్యాపీగా, చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ కావాలి. హ్యాపీ బర్త్డే మాయ్య గారు. హ్యాపీ బర్త్డే పెద్దనాన్న గారు. మీ గురించి మాటల్లో కన్నా కొంత సమయం తీసుకుని మీకోసం స్పెషల్గా మళ్ళీ చెప్పాలనిపిస్తోంది. ఇప్పుడే మళ్ళీ కలుస్తా.
నమస్తే తాతగారు, పుట్టినరోజున శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. నమస్తే తాతగారు, హ్యాపీ బర్త్డే. నమస్తే తాతగారు, హ్యాపీ బర్త్డే. పెదనాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. మేమంతా ఆనందంగా గడపడానికి కావాలి ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు. 80 వసంతాల వేడుక అనగానే ఆశ్చర్యపోయా. 80 వసంతాల వేడుక అనగానే ఆశ్చర్యపోయా. అది మీ తనువుకే గాని మనసుకి కాదని నిశ్చయమైపోయా. అది మీ తనువుకే గాని మనసుకి కాదని నిశ్చయమైపోయా. ఎల్లప్పుడూ అభ్యసించే నిత్య విద్యార్థికి లేరు ఎవరూ ప్రత్యర్థి. కంటికి కనిపించే ఆ తెల్లదనం మీ కట్టులోనే కాదు, మీ మనసంతా నిండుగా ఉండి ఎన్నాళ్ళైనా పోదు. కంటికి కనిపించే ఆ తెల్లదనం మీ కట్టులోనే కాదు, మీ మనసంతా నిండుగా ఉండి ఎన్నాళ్ళైనా పోదు. దాచుకుందామన్నా దాగని మీ చిరునవ్వే ఎంతమంది మాలాంటి వాళ్ళం దోచుకున్నా తరగని మీ ఆస్తి. నమ్మిన సిద్ధాంతాన్ని వమ్ము కానీయక సమాజ సేవలో ఎవరి కొమ్ము కాయక అందరి హృదయాలను గెలిచిన ఓ మహానాయిక. సత్యవాణి బాణీలకు జతకలిపి తులసి అనే పల్లవితో మొదలైన మీ జీవన రాగం ప్రకాష్, సురేష్, చిన్నారి వంటి చరణాలతో కూడిన సుమధుర గానం. యవ్వనంలో చుట్ట కాల్చారని విన్నా కానీ జీవనయానంలో చుట్టాల కాపు కాశారు. న్యాయంతో నిత్యం వ్యాయామం చేసిన మీరు అలుపెరగని ధీరుడు, ముదిమి దరిచేరలేని బాలుడు. ఎన్ని యోజనాలైనా ఇతరుల ప్రయోజనాల కోసం ప్రయాణించగల హనుమంతుడు. సకల గుణవంతుడు, కుటుంబ శ్రేష్ఠుడు, మా అందరి ఇష్టుడు ఈ మహాబలుడు. ఈ చిరు పదగుచ్చం సహిత పాదాభివందనాలతో మీ శ్రీనివాస్, రాజశ్రీ, సన్నీ, అమ్మ లలిత. Babai Garu, a very happy birthday to you. When Prakash asked me to speak few words on this day, I was introspecting myself. Do I really deserve the honor of saying few words about a personality who is a Gandhian of present century, a guiding force to many in a green land, an encyclopedia by himself, an authority in law, a friend to all ages, be it kids or parents, who fits in everywhere. Babai Garu, you are a person who always deserves the best and obviously nothing less. You are a role model that teaches people to stay positive, keep fighting, remain brave, stay ambitious, stay focused, and stay strong. Putting all these qualities in one word, that you are an institution. Chiranjeevi, Bhavana, Praveen, and kids join me in wishing you a very happy birthday. And celebrations are going to be as fantastic as you are. Happy birthday, Babai Garu. హ్యాపీ బర్త్డే మావయ్య గారు. పుట్టినరోజు శుభాకాంక్షలు మావయ్య. Wish you a very happy 80th birthday and wishing you many more happy returns of the day. Hello Maya Garu, wish you very very happy 80th birthday and many more happy birthdays to come. You have been one of the most inspiring persons in our lives. Chinnappan nunchi we had a special respect for you
అండ్ మాకందరికీ మీరంటే ఒక రకమైన ఆవ్ ఉండేది. దాన్ని మీరు సస్టైన్ చేయడమే కాకుండా చాలా అది ఇప్పటికీ చాలా పెంచారు కూడా. ఇప్పటికీ మాకు మీలాగా ఉండటం ఇంకా కుదరట్లేదు. ఎప్పుడు అనుకుంటూ ఉంటాం నేను ఉషా పెద్దమావి గారి లాగా ఉండాలి అనేసి. సో మీరు కరెక్ట్గా మాట్లాడటం, కరెక్ట్గా బిహేవ్ చేయటము, కరెక్ట్గా మిమ్మల్ని మీరు డిసిప్లిన్ చేసుకోవడం, మీ లైఫ్ని మీరు ఎంతో చక్కగా అందరికీ ఆదర్శవంతంగా తయారు చేసుకోవడం, ఇవన్నీ సంథింగ్స్ వీ వాంట్ టు పికప్. బట్ మాకంత కెపాసిటీ లేదు. సో వీ విల్ కీప్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎమ్యులేటింగ్ యూ. సో మీరు పిహెచ్డి చేయడం ఏంటి, బుక్స్ రాయడం ఏంటి, లేకపోతే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ సపోర్ట్ చేయడం ఏంటి, దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ అస్. సో వీ లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ మోర్ అండ్ మోర్ అచీవ్మెంట్స్ ఫ్రమ్ యూ. విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. నమస్తే అండి అంకుల్. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీ 80వ పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను కాకినాడ తుమ్మలపల్లి బాలరాజు గారి అబ్బాయిని, మీ ప్రకాష్ ఫ్రెండ్ని, క్లాస్మేట్ని. యూ హ్యావ్ బీన్ ఇన్స్పిరేషనల్ టు అస్ ఇన్ మోర్ దాన్ వన్ వే. మీ గురించి నేను కలిసింది కొద్దిసార్లు అయినా కానీ చిన్నప్పటి నుంచి మీ గురించి నాన్నగారి దగ్గర, ప్రకాష్ దగ్గర చాలాసార్లు విన్నాను. మీరు పోస్ట్ రిటైర్మెంట్ మీరు చేసిన వర్క్ కానీ, మీ ఎడ్యుకేషన్ కానీ, ఇట్ ఈస్ వెరీ వెరీ మోటివేటింగ్ ఫర్ పీపుల్ ఆఫ్ అవర్ జనరేషన్ అండ్ నెక్స్ట్ జనరేషన్స్. We wish you all the health and happiness in the world. Thank you, sir. Start. హలో, హ్యాపీ బర్త్డే అండి. 80 ఏళ్ళ పుట్టినరోజు శుభాకాంక్షలు. 100 ఏళ్ళ వరకు ఇలా చేసుకునే శతమానం భవతిలాగా మనవలు మునిమనవలతోటి చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. హ్యాపీ బర్త్డే రాజల్ తాతగారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ 80th బర్త్డే. వి ఆల్ లవ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. నమస్తే బాబాయ్ గారు. 80వ సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ 80th బర్త్డే తాతయ్య గారు. హ్యాపీ బర్త్డే మాయ. హ్యాపీ బర్త్డే బాబాయ్ గారు. హ్యాపీ బర్త్డే తాతగారు. హ్యాపీ బర్త్డే బావా. హ్యాపీ బర్త్డే తాతగారు. హ్యాపీ బర్త్డే తాతగారు. హ్యాపీ బర్త్డే తాతగారు. హలో బుల్మయ్య, హ్యాపీ బర్త్డే అండ్ విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. హ్యాపీ బర్త్డే అండి. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. తాతగారు జన్మదిన శుభాకాంక్షలు. Dear Hanumantrao, wish you a special happy 80th birthday, and I wish you many more happy birthdays in future. All the best. మామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు. బాబయ్య నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయ్ తాతగారు, విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే.